ఖగోళ విజ్ఞానంలో నేడు మనం ఈ ఓజోన్ డే గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం 2024 యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ దీనిలో వాళ్ళు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ని ఓజోన్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీ ఓజోన్ డేకి ఒక థీమ్గా మనకి ఓజోన్ అన్నది ఫర్ లైఫ్, ఓజోన్ ఫర్ లైఫ్ అన్నది థీమ్ ఇచ్చారు. అంటే భూమి మీద లైఫ్ ఉండడానికి ఓజోన్ పొరే ముఖ్యమైన కారణం. దాని ప్రాధాన్యత ప్రజలందరికీ, విద్యార్థులందరికీ, దాని తర్వాత ఇండస్ట్రియలిస్టులందరికీ, సమస్త ప్రజలందరికీ, భూమి మీద ఉండేవారికి తెలియజేయడానికి ఈ ఓజోన్ డే జరుపుతున్నాం అన్నమాట. మనం ఆలోచించినట్లయితే మనకి ఈ విశ్వంలో వేడి వెలుతురు తాకని ఏ గ్రహాలు కనిపించవు. ఎందుకని? నక్షత్రాలు ఉన్నాయి, అవి అగ్నిగోళాలు. అగ్నిగోళాల చుట్టూ మనకి ఖగోళ వస్తువులు, ప్లానెట్స్, దాని తర్వాత ఉపగ్రహాలు ఇవన్నీ తిరుగుతుంటాయి, ఆస్ట్రాయిడ్స్ రకరకాలుగా. వాటిలన్నిటికీ వేడి వెలుతురు సంక్రమిస్తూనే ఉంటుంది. కానీ సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాల్లో మన భూమి సూర్యుడి నుంచి మూడోది. ఈ భూమికి కూడా వేడి వెలుతురు సూర్యుడి నుంచి సంక్రమిస్తుంది. సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి. కానీ మనకి తెలిసినంత వరకు ఎక్కడ ఒక ప్రత్యేకమైన కండిషన్ లేదు. అది ఏమిటి అంటే వేడి వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉన్నాయి. ఇవి మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఎప్పుడైతే గాలి, నీరు, నేల వీటితో పాటు సమపాలల్లో ఉన్న వేడి వెలుతురు మన భూగోళాన్ని 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక లైఫ్ అంటే జీవం పుట్టుకు రావడానికి అవకాశం కలిగింది. ఇక్కడ చూసినట్టయితే పారే నీరు ఉంది. మనకి ఇంతవరకు అన్వేషిస్తే ఏ గ్రహంలోనూ పారే నీరు కనిపించలేదు. అందుకని జీవం ఉండడానికి ముఖ్యమైన కారణం పారే నీరు. H2O రూపంలో ఉండొచ్చు, ఐస్ రూపంలో ఉండొచ్చు. మనకు ధృవాల దగ్గర కూడా ఐస్ రూపంలోనే నీరు ఉంది గడ్డకట్టి. అలాగే ఇతర ప్లానెట్స్లో కూడా ఉండవచ్చు. కానీ నీరు పారుదలలో లేదు, లిక్విడ్ ఫామ్లో లేదు, లిక్విడ్ వాటర్ అంటారు అన్నమాట. దీనివలన ఇక్కడ ఉన్న మినరల్స్, కండిషన్స్ మన భూమి మీద లైఫ్ మనకి ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే మన భూమి సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. సరిపడా వేడి వెలుతురు వస్తుంది. మన భూమి మీద అతి వేడి ఇంతవరకు 57 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్లస్ 57 డిగ్రీల సెంటీగ్రేడ్. అతి చల్లదనం మనకి దక్షిణ ధ్రువంలో -84 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. కానీ యావరేజ్గా చూసినప్పుడు మనకి మన భూగోళం యాజ్ ఎ హోల్గా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఒకచోట మీకు వేడున్నా, మరో చోట చల్లదనం ఉన్నా, యావరేజ్గా భూమి యొక్క ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్. అంతేకాకుండా ఇది 23.5 డిగ్రీలు వంగి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అందుకని సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి ఒక 23.5 డిగ్రీలు, దక్షిణానికి ఒక 23.5 డిగ్రీలు పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే 47 డిగ్రీలు. 90 డిగ్రీలతో ఒక 23.5, 95 డిగ్రీల్లో మళ్ళీ ఒక 23.5, టోటల్గా 180లో 47 డిగ్రీల సెంటీగ్రేడ్ మనకి మారుతూ ఉంది. అందుకని భూమి మీద ఇంచుమించు ఉష్ణోగ్రత సమానంగానే స్ప్రెడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేడి వెలుతురు దాంతో సమపాళల్లో ఉష్ణోగ్రత ఉందో, నీరుందో, మినరల్స్ ఉన్నాయో, అట్మాస్ఫియర్ ఉందో, భూమి చుట్టూ మనకు 100 మైళ్ళ ఎత్తు వరకు గాలి ఉంది.
భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వలన ఈ నీటిని, గాలిని, అట్మాస్ఫియర్ని అంటిపెట్టుకుని ఉంచింది. మినరల్స్ ఉన్నాయి. భూగోళం మీద మనకి 70% నీరు ఉంది, సముద్రపు నీరు. దాంతో 30% భూమి ఉంది. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఈ కండిషన్స్ అన్నీ జీవం పుట్టుకొచ్చింది. అందుకని జీవం మనుగడకి ఇలాంటి కండిషన్స్ మనకి ఎక్కడా కనిపించలేదు. అయితే గత 150-200 సంవత్సరాల క్రితం చూసినట్లయితే పారిశ్రామిక విప్లవం వచ్చింది. అంటే మనిషి యాంత్రిక యుగాన్ని ప్రారంభించాడు. ఏ రోజైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో యంత్రాలు తిరగడం మొదలుపెట్టాయి, చక్రం తిరగడం మొదలుపెట్టింది, పళ్ళ చక్రాలు తయారయ్యాయి. అందుకని యాంత్రిక యుగం ప్రారంభమైంది. దీంతో ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ ఇలాంటివన్నీ మనం ఉపయోగిస్తున్నాం. వీటిని ఉపయోగించేసరికల్లా ఏమైందంటే వీటిల్లోంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది బొగ్గు బర్న్ చేయబట్టి. అలాగే పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఉపయోగించబట్టి మన పొగ విపరీతంగా వస్తుంది వెహికల్స్ నుంచి, యంత్రాల నుంచి. దాంతో వీటితో మిళితమై ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, మీథేన్ విపరీతంగా వస్తుంది. ఇవేమైంది, ఎక్కువైతే ఎప్పుడైతే వస్తున్నాయో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి హీట్ రిటెన్షన్ చేస్తాయి. అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురిని, వేడిని కార్బన్ డైఆక్సైడ్, మీథేను గ్రహిస్తాయి అన్నమాట. ఈ గ్రహించినప్పుడు వాతావరణం వేడెక్కుతూ ఉంటుంది. ఈ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువ మన భూమి మీదకి ప్రసారించడానికి కారణం ఏమిటా అని చెప్పి చూసినప్పుడు మనకి భూమి చుట్టూ 10 నుంచి 15 మైళ్ళ దూరంలో ఓజోన్ పొర ఉందని గుర్తించారు. ఓజోన్ ఏంటంటే O2 అంటే ఆక్సిజన్, 2 ఆటమ్స్ కలిసిన ఆక్సిజన్ మనకి ఉంటుంది. O3 అంటే 3 ఆటమ్స్ ఆక్సిజన్ కలిస్తే ఓజోన్. ఈ ఓజోను భూమి నుంచి 10 నుంచి 15 మైళ్ళ ఎత్తులో ఉంది. ఈ పొర అది దట్టంగా ఒక గొడుగులాగా మనకి భూమి చుట్టూ వాతావరణం కవర్ చేస్తూ ఉందన్నమాట. ఇది సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావైలెట్ కిరణాలని, అధిక ఇన్ఫ్రారెడ్ ఇవన్నీ ఏదైతే వేడి ఉంటాయో హరించుకోవడం, తిప్పి పంపించేయడం, పక్కకి రిఫ్లెక్ట్ చేసేస్తుంది అన్నమాట. చేసేసరికల్లా భూమి మీదకి వేడి సమపాళ్ళల్లో వస్తుంది. ఆ సమపాళ్ళ వేడి మనకి జీవం బతకడానికి అవకాశం దొరికింది. అందుకని ఓజోన్ పొరే మనకి లైఫ్ని ఇస్తుంది. అందుకని ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఓజోన్ దినోత్సవ సందర్భంగా ఓజోన్ ఫర్ లైఫ్ అని ఇచ్చింది. దీన్ని మనం 1980-90 దశకంలో చూసినప్పుడు శాస్త్రజ్ఞులు ఎందుకు భూమి వేడెక్కిపోతోంది అని గుర్తించారు. గుర్తించినప్పుడు ఓజోన్ పొర పల్చబడింది అని నిర్ధారించారు. అంతేకాకుండా మన దక్షిణ ధ్రువం దగ్గర ఓజోన్ పొరకి చిల్లుపడింది అన్నారు. అంటే ఎక్కువ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు మన భూమికి ప్రసరించేట్టు చేస్తున్నాయి. ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీదకి వస్తున్నాయో భూమి చుట్టూ మనం వాడుతూ ఉన్న కెమికల్స్ రియాక్షన్ నుంచి చూసినట్టయితే దాని తర్వాత ఒక పక్కేమో యాంత్రికంగా మనం ఉపయోగిస్తే బొగ్గు, పెట్రోలు, డీజిల్ వీటితో పాటు ఇతర గ్యాసులు కూడా ఉపయోగిస్తున్నాం మనం. దాని తర్వాత వేడి ఎక్కువైంది కదా అని ఏసీలు, కూలర్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం మనం. వీటిల్లో ఉపయోగించే క్లోరో ఫ్లోరో కార్బన్స్ అవి 10-15 మైళ్ళ ఎత్తులో ఉన్న అట్మాస్ఫియర్లోకి చేరి ఓజోన్ పొరని విచ్ఛిన్నం చేసి
పలచపడేట్ చేసేస్తున్నాయి. దీనికి మూల కారణం మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అని తెలిసింది. ఎప్పుడైతే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొర క్షీణతకి దారితీస్తున్నాయన్నారో వెంటనే 1987 సెప్టెంబర్ 16వ తేదీన కెనడాలోని మాంట్రియల్లో దేశాధినేతలందరూ కలిసి ఓజోన్ పొర యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రజలకి తెలియజేయాలి. అది మన జీవితాన్ని, మానవ మనుగడని, భూమి మీద ఉన్న ప్రకృతిని కాపాడుతుంది. ఈ ప్రకృతి అంటే వృక్షజాతులు, దాంతో జంతుజాలాలు, దాని తర్వాత పక్షులు, క్రిమికీటకాలు, జలచరాలు, ఇవన్నీ జీవం సాగిస్తున్నాయి. ఈ జీవం అంతటికి మనకి పర్యావరణం అంటాం. ఇకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తూ ఉందన్నమాట. ఇకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వలన మనకి నష్టం కలుగుతుంది. అందుకని ఎప్పుడైతే వేడి వచ్చేస్తుందో కార్బన్ డైఆక్సైడ్, మీథేను అధిక ఉష్ణోగ్రతని ఇముడ్చుకుంటుందో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది ఏర్పడింది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన గ్లోబల్ వార్మింగ్, మన భూమి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండవలసింది 1.2 నుంచి 1.5 డిగ్రీల దాకా వేడెక్కడం మొదలుపెట్టింది. గత 200-300 సంవత్సరాల్లో చూస్తే భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగి గ్లోబల్ వార్మింగ్కి దారితీసింది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే జరుగుతుందో భూమిని అంటిపెట్టుకున్న గాలి, నీళ్లు, నేల, ఇతర వస్తువులన్నీ వేడెక్కుతున్నాయి. వేడెక్కేసరికల్లా మీకు వాతావరణంలో మార్పు వచ్చేసింది. దీనివలన ఏమైపోయిందంటే ఎప్పుడైతే వేడెక్కుతుందో మన ఎత్తైన కొండల హిమాలయస్ లాంటివి, దాని తర్వాత ధ్రువాల దగ్గర ఉన్న ఐస్ వేడికి కరగడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఐస్ కరుగుతుందో మన నదులు పొంగి పొర్లుతున్నాయి, వరదలు వస్తున్నాయి. అంతేకాకుండా గాలి మూమెంట్లో మార్పు వచ్చేసి తుఫానుల్లో, రాకపోకల్లో కానీ, హరికేన్స్లో కానీ, గాలి వీచడాల్లో కానీ చాలా మార్పులు వచ్చేస్తాయి. అందుకని ఈ వరదలతోటి, అకాల వర్షాలతోటి మనకి అపారమైన నష్టం కలుగుతుంది. పడవలసిన చోట వర్షం పడట్లేదు, అక్కర్లేని చోట వర్షం ఎక్కువ పడుతుంది. దాంతో పడకపోయేసరికల్లా ఎడారులుగా మారుతున్నాయి. పంట భూములు కాస్త అక్కడ వర్షం పడకపోతే జీవం బతకదు కాబట్టి పంటలన్నీ నశించేసి ఎడారులుగా మారిపోతున్నాయి. దాంతో మనం రీసెంట్గా చూస్తున్నాం మన లైఫ్లోనే ఉష్ణోగ్రత ఎలా పెరిగిపోతుందో. గత దశాబ్ద కాలంగా చూసినట్టయితే పూర్వపు దశాబ్దానికి ఇప్పటికి ఉష్ణోగ్రత బాగా పెరిగింది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో భూమధ్య రేఖకు చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు, పైన ఉపరితలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా మన పసిఫిక్ మహాసముద్రం భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే భాగంలో వేడెక్కేసరికల్లా ఎల్ నినో ఎఫెక్ట్ అన్నది ఏర్పడుతుంది. అంటే ఉపరితల ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగేసరికల్లా సముద్ర మట్టాల పైన ఉన్న నీరు ఇవాపరేట్ అయ్యి పైన గాలిలో చేరిపోతుంది. నీటి ఆవిరి విపరీతంగా పెరుగుతుంది. మేఘాల్లో నీరు జరుగుతుంది. ఎప్పుడైతే మేఘాల్లో నీరు ఎక్కువగా చేరుతుందో, ఎక్కడైతే చల్లబడుతుందో అక్కడ డౌన్పోర్ రెయిన్ పడుతుంది. క్లౌడ్ బరస్ట్ అంటారు. మేఘాలు బరస్ట్ అయిపోతున్నాయని మనం రీసెంట్గా కూడా చూస్తున్నాం. పడవలసిన వర్షానికి ఒక్క రోజులో ఒక్కసారి సంవత్సరం పొడుగునా పడేది 1 గంటలో పడిపోతుంది వర్షం. 10 అవర్స్లో పడిపోతుంది. అందుకని దీనివలన అపారమైన నష్టం వాటిల్లుతోంది. వరదల వలన ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, పంటలు మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల పడవలసిన చోట వేడికి పంటలన్నీ నుస్సైపోతున్నాయి, కరువు కాటకాలు వస్తున్నాయి. ఇవి మనం చూస్తున్నాం.
గమనిస్తున్నాం. ఎందుకు జరుగుతోంది అని శాస్త్రజ్ఞులు చెప్తూనే ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం మనం చూసినట్లయితే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఓజోన్ పొర. ఆ ఓజోన్ పొర భూమి మీద ప్రాణరక్షణకి ఉపయోగపడుతోంది. జీవం మనుగడకి రక్షకుడిగా నిలబడి ఉంది ఓజోన్ పొర. అందుకని ఆ ఓజోన్ పొరని రక్షించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మనం ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందుకని ఈ ఓజోన్ దినోత్సవంగా మనం చూసినప్పుడు ఈ నష్టాలని హరించాలి. దాంతో సుఖమైన జీవితాన్ని మనం పొందాలి. మనతో పాటు చెట్లు చేమలు జంతుజాలాలు పక్షులు అన్నీ కూడా బతకాలి. ఎన్వైర్న్మెంట్ అంటే పర్యావరణం అంటే ఇవన్నీ కలుస్తున్నాయి. భూమి మీద మానవుడు లేకపోయినా ఈ జీవ మనుగడ అన్నది మాత్రం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే రీజనరేషన్ ఉంటూ ఉంటుంది. ఈ రీజనరేషన్ వలన వస్తూ ఉంటాయి. సముద్ర మట్టాలు మనకి ఐస్ కరిగేసరికల్లా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నీరు ధ్రువాల దగ్గర నుంచి భూమధ్య రేఖ దగ్గరికి చేరుతున్నాయో చేరేసరికల్లా భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్లో కూడా మార్పు వస్తుంది. అందుకని ధ్రువాల దగ్గర కరిగే ఐసు ఇన్బ్యాలెన్స్ వస్తుంది. భూమి యొక్క మాసులో మార్పు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మాసులో మార్పు వస్తుందో రకరకాల అనర్థాలకి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఓజోన్ దినోత్సవం సందర్భంలో మనందరం గుర్తించవలసింది ఏంటంటే ఓజోన్కి జరిగే నష్టాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మనం ఉపయోగించే దాన్ని వస్తువులను కానీ కెమికల్స్ని కానీ ఓజోన్కి పొరకి నష్టం కలిగించకుండా పర్యావరణానికి నష్టం కలిగించకుండా మనం చూసినట్లయితే మనం లిమిటెడ్ రిసోర్సెస్ కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం సుఖమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అందుకని యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం ఓజోన్ ఫర్ లైఫ్ అని థీమ్ ఇవ్వడం చాలా సబబుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.